ఈవెన్ అందరూ చెప్పేదేంటంటే, ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్కాన్ చేస్తే బిడ్డకు మంచిది కాదు ఇలాగా అంటారు. సో, స్కాన్ చేయడం వల్ల నిజంగా ఫీటల్‌కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఏమి ఎఫెక్ట్ ఉండదు. ఓకే. ఏమీ హ్మ్. ఎఫెక్ట్ ఉండదు. బ్యాడ్ హ్మ్. అదే దట్స్ అ రాంగ్ నోషన్ అనమాట. అసలు డాక్టర్స్ ఇంటర్నల్ చెకప్ చేస్తే కూడా మాకు తెలిసిపోతుంది. లైఫ్ అంటే ఇంటర్నల్‌గా గర్భసంచి లోపల ప్రెగ్నెన్సీ ఉందా లేదా మాకు అసెస్మెంట్‌లో తెలిసిపోతుందమ్మా. హుహు. యాజ్ డాక్టర్స్ వీ కెన్ అసెస్ అనమాట. అలాగా 6½ వీక్స్ అలాగా వచ్చినప్పుడు ఒక్క స్కాన్ చేసి హార్ట్ బీట్ ఉందా చూస్తాం. చెప్పాను హుహు. కదా వైబిలిటీ అవన్నీ ఉంటలేదమ్మా. మూడో నెల వరకు నో స్కానింగ్స్. బిట్వీన్ 3rd and 4th మంత్ లేదమ్మా మళ్ళీ స్కాన్ చేస్తాం అనమాట. నేను స్కాన్ చేసేస్తే ఒక చిన్న ట్రేసింగ్ ఉంటుంది. దట్ ఈస్ బిట్వీన్ ముక్కుకు బ్రెయిన్‌కి మధ్యలో ఒక థిన్ బోన్ ఉంటుంది. దాని థిక్‌నెస్‌ని పెట్టి బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఎలా ఉంటుంది, ఐక్యూ ఎలా ఉంటుంది, ఇంటెలిజెంట్ అంటే మామూలుగా ఉంటారా పిల్లలు, లేకుంటే లో ఐక్యూతోని ఎడ్డి పిల్లలు పుడతారంటారు కదా! ఆ! అలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉందో అప్పుడే మేము చెప్పేయగలుగుతాం. ఓహ్! ఏ వీక్‌లో మేడం అది? 12-14 వీక్స్ మధ్యలో. ఓకే. అంటే స్కాన్ ద్వారా చెప్తారా అదంతా? స్కాన్ ద్వారా చెప్తామమ్మా. హుహు. హ్మ్. హ్మ్. అది ఆ స్కాన్ గూడా చేసేసా. అంటే హ్మ్. ఇప్పుడు ముందులా కాదమ్మా. 9 నెలలు మూసినాక తెలివితేటలు లేని పిల్లలు పుట్టడము, హ్మ్. అలాంటివేమీ లేదు. అక్కడ మనం డిటెక్ట్ చేస్తే విల్ గివ్ ఎన్ ఆప్షన్. యూ ప్లీజ్ అండర్‌గో ఎన్ అబార్షన్. ఈ బేబీ పుట్టినా గానీ బేబీ విల్ నాట్ హ్యావ్ గుడ్ ఐక్యూ తెలివితేటలు ఉండవు. ఓకే. అలాంటివి ఉంటాయన్నమాట. అది అది దాటేస్తలేదమ్మా. 5th మంత్‌లో టీఫా స్కాన్ అని చేస్తాము. యాహ్! ఆ! అది తెలుసు కదా! ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ఫుల్‌గా తెలుసుకొని హెల్తీ బేబీ అమ్మ అని ఫ్రీగా ఉంచేస్తాం వాళ్ళని.